to Elite Media. ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం మరికొద్ది గంటల్లోనే ఆవిష్కృతం కానుంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు మధ్యాహ్నం 12:05 అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రక ఘట్టంలో పాల్గొనేందుకు క్యాపిటల్ హిల్లోని రొటుండా ఇండోర్ ఆవరణకు ప్రపంచ దేశాధినేతలు, ముఖ్య అతిథులు, టెక్ జైంట్స్ చేరుకుంటున్నారు. ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, కుమారుడు బారన్ ఆదివారం ఉదయం డల్లాస్ అంతర్జాతీయ వేదికకు చేరుకోవడంతో ఉత్సవం సంబరం ఒక్కసారిగా ఊపందుకుంది. సహజంగా అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలోని నేషనల్ మాల్, జాతీయ చిహ్నాల ఎదుట వేలాది మంది సమక్షంలో ప్రమాణ స్వీకారం జరపడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో క్యాపిటల్ భవనం లోపల ఉండే రొటుండా సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో రొనాల్డ్ రీగన్ చలి కారణంగా రొటుండాలో ప్రమాణ స్వీకారం చేశారు. 40 ఏళ్ల తర్వాత ట్రంప్ ఇదే వేదికను చివరి నిమిషంలో ఎంచుకున్నారు. ట్రంప్ ప్రకటనకు ముందే 2,20,000 టికెట్లు పంచారు. అయితే క్యాపిటల్ రొటుండాలో 600 మందికి మాత్రమే వసతికి అవకాశముంది. అయితే క్యాపిటల్ వన్ స్పోర్ట్స్ ఎరీనా నుంచి లైవ్ వీడియోను తన మద్దతుదారులు తిలకించవచ్చని ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రమాణ స్వీకార వేడుకను 20,000 మంది వరకు వీక్షించే అవకాశం ఉంటుంది. వీక్షకులందరికీ ఇది అత్యద్భుతమైన అనుభూతినిస్తుందని ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హేమహేమి లాంటి అతిథులు హాజరవుతున్నారు. టెక్ జైంట్స్ బిలియనర్ ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్, చైనా సోషల్ మీడియా జైంట్ టిక్ టాక్ హెడ్ షౌ చూ, భారత్ నుంచి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి హాజరవుతున్నారు. అమెరికా అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న జో బైడెన్ సైతం ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. 2020లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైనప్పుడు ఆయన ప్రమాణ స్వీకారానికి ట్రంప్ దూరంగా ఉండిపోయారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా సైతం ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. వీరితో పాటు ట్రంప్ చేతిలో అధ్యక్షుడి బరిలో గట్టి పోటీ ఇచ్చి ఓటమి పాలైన కమలా హారిస్ సైతం హాజరవుతున్నారు. ఇటాలియన్ ప్రధానమంత్రి మెలోనీ, హంగేరీకి చెందిన విక్టర్ ఓర్బాన్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరు కానున్నారు.